ఇష్టం అంటే నేను చెప్పాను కదా ముందే, ఇష్టం ఉన్న రోజులు ఉంటాను, తర్వాత ఉండనని చెప్పేసి. ఎప్పుడు ఇష్టం ఒకేలాగా ఉండాలని లేదు కదా. అనుకున్నాను, మరి నాతో ఫిజికల్ గా ఎందుకు కనెక్ట్ అయినావు? ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు చేయకు, ఇంకోసారి కాల్ మెసేజ్ ఏం చేయకు, చేయడానికి ట్రై చేయకు. అంటే ఇన్ని రోజులు ఎందుకు నాతోటి తిరిగినావు? ఇన్ని రోజులు నాతోటి సరిగా ఎందుకున్నావు మరి? అలాంటప్పుడు ఇష్టం ఉండే ఉన్నా, ఇప్పుడు ఇష్టం లేదని చెప్తున్నా కదా. అప్పుడు నచ్చినావు, ఇప్పుడు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? నచ్చినందుకు అప్పట్లాగానే ఉన్నా కదా, నేనేం నీకు రీజన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి తెలుసు కదా నీకు నా గురించి. అట్లా చేసేటోనివి అయితే నన్ను ఎందుకు రూమ్ తీసుకుపోయినా? నాతో ఫిజికల్ గా ఎందుకు ఉన్నావు? నాకు అనవసరం బ్రో, నేను తనకు ముందే చెప్పాను, క్లియర్ గా చెప్పాను. నాకేమని చెప్పినావు? టైం పాస్ కు నేను వాడుకుంటా అని చెప్పినావా? నేను ప్రతిరోజు ఇదే టైం వేస్ట్ చేసుకోలేను నేను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు ఇంకోసారి నా కాంటాక్ట్ అవ్వడానికి ఇదైతే నేను బ్లాక్ చేసేస్తాను, ఇష్టం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మణి బంజారా. సో గైస్, ఒక విషయం అయితే చెప్పాలి మీకు. సో ఏంటంటే లారీ అనే ఒక సినిమా వస్తుంది. శ్రీకాంత్ రెడ్డి మన తెలుగు యూట్యూబర్ ప్రాంక్స్ చేస్తాడు. సో మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే తను ఒక మూవీ చేసిందని. సో ఆ మూవీ August 2nd రిలీజ్ అవుతుంది. సో మూవీ డీటెయిల్స్ నేను ట్రైలర్ కింద కామెంట్లో లింక్ చేస్తాను. సో మీరు సినిమా చూడండి. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో శ్రీకాంత్ రెడ్డితో ఒక వీడియో చేద్దాం, మనము ప్రమోషన్ వీడియో చేద్దాము. సో ఇప్పటికైతే తను వచ్చారు. నీ పేరేంటి? శ్రావ్య. ఓకే, హాయ్. ఏంటి నీ ప్రాబ్లం? సో మనకు ఈ అమ్మాయి వచ్చేసి నాకు మెసేజ్ చేస్తుండే ఇన్స్టాలో, నేను పెడతాను. సో ఏంటంటే తనకు ప్రాబ్లం ఉందని చెప్పేసి కాల్ చేయడానికి వచ్చింది. సో ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యిండు. ఓకే, పరిచయం అయ్యి అదే అంటే రీల్స్ షేర్ చేసుకోవడము, అట్లా చాటింగ్ కొంచెం చేసుకొని ఇక అంటే ఆయన మెసేజ్ చేశాడా లేకపోతే నువ్వు చేసావు ఫస్ట్? అంటే ఫస్ట్ ఆయన్నే చేసిండు. తర్వాత అంటే నా రీల్స్ చూసి రోజు లైక్ ఇట్లా కొట్టేది అన్నట్టు. అంటే మీరు ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారా? ఓకే, చేసేది. లైక్ కొడుతుంటే ఇక తర్వాత ఫాలో చేసి అట్లనే ఇక మెసేజ్ చేసుకుంటే అట్లనే ఇక నేను కూడా కొంచెం చాటింగ్ చేసిన అన్నట్టు. దాంతో అంటే లైక్ ఫ్రెండ్స్ లెక్క చాట్ చేశారా? ఫ్రెండ్స్ లెక్క ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా చేసినాం. తర్వాత ఇక చాటింగ్ ఎక్కువ ఇక అదే కొంచెం కలుసుకుందాం, అటు ఇటు తిరుగుదామని. అంటే అబ్బాయిని కలిసావా? కలిసాను. ఓకే, అయితే దాన్ని అంటే నీకు అంతకుముందు అబ్బాయి తెలియదు? తెలియదు, అంటే ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం. ఓకే, తన పేరేంటి? వరుణ్. ఓకే, సో ఇప్పుడు అంటే ఏమైంది మీ మధ్యలో కలిసినప్పుడు? అంటే ఇప్పుడు లవ్ అని చెప్పిండా లేకపోతే ఫ్రెండ్షిప్ లానే ఉన్నారా? అంటే లవ్ అనే ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ లాగా ఉందామని అన్నాడు. తర్వాతనేమో ఇక కలుసుకోవడం, అక్కడికి ఇక్కడికి పార్క్ అటు ఇటు తిరగడము. అంటే హైదరాబాద్ లో అంతా హైదరాబాద్. తన హైదరాబాద్ లోనే ఉంటాడా? అవును, తను కూడా హైదరాబాద్ లోనే ఉంటాడు. ఇక తిరిగినాము. ఒకసారి ఏమో తన బర్త్డేకి రమ్మన్నాడు వాళ్ళ రూమ్ కి. సరే అని నేను వెళ్ళిన తర్వాత ఇక అక్కడ కొంచెం ఇక ఫిజికల్ గా కరెక్ట్ అయినామన్నట్టు. ఓకే, అంటే ఫోర్స్ చేయడం వలన లేకపోతే నార్మల్ గానే? అంటే ఇక ఆ రోజు కొంచెం పార్టీ మూడ్ కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిళ్ళు, ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా. సో ఇక అలా ఇక ఫిజికల్ గా కనెక్ట్ అయినాం అన్నట్టు. ఇక కనెక్ట్ అయిన తర్వాత ఇక కొంచెం మాట్లాడుతుంటే ఇంకా ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నాడు. ఓకే, అంటే ఇక కొంచెం అవాయిడ్ చేస్తున్నాడు. అంటే మరి అంత అంటే అప్పట్లాగా ఫోన్ మాట్లాడడం కానీ, అప్పట్లాగా ఉండడం కానీ, నాతోటి ఏదన్నా అంటే నేను మాట్లాడితే చిరాకు పడడం కానీ అట్లా చేస్తున్నాడు అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు ఆయనకు కాల్ చేద్దాం అంటున్నావు. కాల్ చేసి ఏం మాట్లాడతావు? అంటే తను కావాలన్నా లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు ఆయన మనసులో ఏం అర్థం కావట్లేదు నాకు. అంటే నేను కావాలనా లేకపోతే నేను వద్దా అనేది ఏం చెప్పట్లేదు నాకు తను.
క్లారిటీ అనేది నాకు ఇవ్వట్లేదు. అలా అంటే ఆయనకు ఒకసారి కాల్ చేసి క్లారిటీ తెలుసుకుందాం అనేసి. ఓకే సరే, నువ్వైతే కాల్ చేయి. నీకు కాల్ చేసి కలుస్తుందా? కలుస్తాను. ఒకసారి మీరు చేయండి ఫోన్. ఎందుకు మీ ఎత్తాడా ఫోన్? నా ఫోన్ ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయట్లేదు. ఓకే సో గైస్ చూశారు కదా. సో తనకైతే మనకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తుండే, నేను కూడా చాలా గ్యాప్ వచ్చింది నేను వీడియోస్ చేయడము. సో ఒకసారి చేద్దాం కదా ఒక మెసేజ్ వీడియో అయితే అని చెప్పేసి పిలిచా. సో ఇప్పుడైతే అబ్బాయికి కాల్ చేద్దాం మనము. ఓకేనా, కట్ చేయి నువ్వు. నా ఫోన్ నుంచి చేయాలంటే. హలో 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 ఎవరు? నేనే అంటే నా ఫోన్ నుండి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు కదా. ఇది ఎవరి నెంబర్? ఇది వేరే వాళ్ళ నెంబర్ నుండి కాల్ చేసిన నేను. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మరి. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏం చెప్తున్నావు? ఒకసారి చెప్పడం అర్థం కాలేదా అంటే? అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ప్రాబ్లం అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నావు అట్లా? ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా నాతోని. అవును, నాకు నచ్చిందే ఉన్నా, ఇప్పుడు అవసరం లేదు అంటున్నా కదా. ముందే చెప్పాను కదా నీకు. ఏమని చెప్పినావు? నేను అంటే చాటింగ్ చేసుకున్నాం, నార్మల్గా కలిసినాము, అటు ఇటు తిరిగినాము, అంతకు మించి ఇంకేం చెప్పలే కదా నాకు. అయింది ఏదో అయిపోయింది, గతం గత. ఇప్పుడు ఏంటి చెప్పు. అంటే అంటే ఏంటి అసలు నువ్వు అనేది ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు కాల్ చేస్తున్నావు? ఎవరి నెంబర్ ఇది? ఎవరి నెంబరో పక్క పెట్టు. అసలు నేను ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు బాగానే మాట్లాడినావు కదా, నాతో బాగానే ఉన్నావు కదా. 7 గంటల ఆడికి తిరిగినాము, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకు? నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్ట్ చేస్తున్నట్టు అర్థం అవ్వదా? అవసరం లేదు అనుకున్నా. ఎన్ని రోజులు అవసరం ఉండే. అంటే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు నన్ను? నాకు అవసరం లేదు. నీకు రీజన్ చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే పని అయిపోయినాక ఇంకో తిరిగా మాట్లాడుతున్నావా? పని ఏంది పని? ముందే చెప్పాను కదా నీకు, ఉన్న రోజులు ఉంటా తర్వాత ఉండనని చెప్పేసి. నాకు అట్లా చెప్పలేదు నువ్వు. ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు చేయకు. ఇంకోసారి కాల్ మెసేజ్ ఏం చేయకు, చేయడానికి ట్రై చేయకు. అంటే ఇన్ని రోజులు ఎందుకు నాతోటి తిరిగినావు? ఇన్ని రోజులు నాతోటి సరిగా ఎందుకున్నావు మరి? అలాంటప్పుడు ఇష్టం ఉండే ఉన్నా, ఇప్పుడు ఇష్టం లేదని చెప్తున్నా కదా. అట్లా టైం పాస్ అనుకున్నావు. నాతోటి ఫిజికల్గా ఎందుకు కనెక్ట్ అయినావు? నాతోటి అటు ఇటు అని ఎందుకు తిరిగినావు? ఇన్ని ఆశలు ఎందుకు చూపించినావు మరి? నేనేం పెట్టుకోలేదు. టైం పాస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో చాట్ చేయకపోతుండే కదా. ఎవరు చేయమన్నారు మరి? నువ్వే చేసినావు కదా. నువ్వే నాకు మెసేజ్ చేసినావు, నాకు లైక్ కొట్టినావు, నాకు అన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అన్ని షేర్ చేసినావు. మళ్ళీ ఇప్పుడేమో నా వెనక తిరిగి ఇప్పుడు నన్ను అంటున్నావా నువ్వు? అప్పుడు నచ్చినావు, ఇప్పుడు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? అప్పట్లాగానే ఉన్నా కదా. నేనేం నీకు రీజన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? అవసరం లేదని చెప్తున్నా కదా, రిజెక్ట్ చేస్తున్నా కదా. సరే, నువ్వు చాటింగ్ చేసినవి, నువ్వు నాతోటి మాట్లాడిన రికార్డ్స్ అన్ని పోలీసులకు పంపిస్తాను. పోలీసు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికైనా పంపించుకో. నా కాల్ మెసేజ్ చేయడానికి మాత్రం ట్రై చేయకు నువ్వు. సరే, అర్థం కాదు? ఒకసారి చెప్తే వేరే నెంబర్ నుంచి ఎందుకు కాల్ చేస్తున్నావు? సరే, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క రికార్డు, ప్రతి ఒక్క మెసేజ్ ఇప్పుడు పోస్ట్ పంపిస్తున్నాను పోలీస్కి. ఏమన్నా పంపించుకో. మళ్ళీ ఇంకోసారి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయకు. ఇంత ధైర్యంగా మాట్లాడడానికి సిగ్గులేదా నీకు అసలు? హలో అసలు నువ్వు టైం పాస్ చేస్తా అన్నాడువి, నాకు ఫస్ట్ చెప్పాలి కదా. కొంచెం అన్న సిగ్గులేదా? నాతో తిరిగి ఇప్పుడు ఏదో అట్లా అన్నట్టుగా మాట్లాడతాను. నాకేం తెలుసు? టైం పాస్ ముందు ఇష్టపడ్డది తర్వాత ఇష్టపడకపోవడం అనేది నాకు తెలుసా ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఇష్టం ఉండే, ఇప్పుడు ఇష్టం లేదని చెప్తున్నా కదా. ఇప్పుడేం నేను మారలేదు, నువ్వు మారింది. నేనే మారిపోయినా అంటున్నా. నాకు ఇష్టం, నా ఆలోచనలు మారిపోయినాయి అంటున్నా. ఇప్పుడు ఇష్టం లేకుండా నీతో ఉండాలా నేను? ఇష్టం మరి అంటే ఫస్ట్ లో ఇష్టం లేదో చేసినావు నాతో చాటింగ్. అప్పుడు ఇష్టం ఉండే, ఇప్పుడు ఇష్టం లేదంటున్నా. ఇష్టం లేకపోయినా ఉండమంటావా? అవసరం తీరినాక ఇప్పుడు మాట్లాడతాను. సిగ్గు లేదా? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తుంది? అసలు మనిషివేనా నువ్వు? మీ మమ్మీ డాడీ నిన్ను ఇట్లనే పెంచిల్లా నీకు? నువ్వేమైనా అనుకో, నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయకు.
చెప్తున్నాను కదా, అప్పుడు ఇష్టం ఉండే ఇప్పుడు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా నీతో ఉండాలి అయితే. ఇష్టం లేకుండా మరి ఇన్ని రోజులు ఎట్లున్నావు? అదే ఇష్టం చెప్పినా కదా నేను కలక మాసిన దాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? అప్పుడు ఇష్టం ఉంటే ఇప్పుడు ఇష్టం లేదు. మనిషివేనా అసలు? నువ్వు ఏదనుకుంటే అదే, సరేనా? మరి తెలుసు కదా నీకు నా గురించి. అట్లా చేసేటోనివి అయితే నన్ను ఎందుకు రూమ్ తీసుకుపోయినా? నాతో ఫిజికల్ గా ఎందుకు ఉన్నావు? ఎందుకుంటారు తెలియదా నీకు? నువ్వేమైనా చిన్నపిల్లవా? ఇంత మురుకులు ఉంటారా? నన్ను చూస్తే అర్థమైంది కదా. దానికోసం అని ఇంత చీట్ చేసే వాళ్ళు ఉంటారా? నువ్వు మనిషివా ఇంకేమన్నా అసలు? ఇప్పుడు ఏంటి అన్ని మర్చిపోయి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీతో లేదా ఇట్లా మాట్లాడడానికి? అంటే ఇన్ని రోజులేమో కన్నా బంగారం బుజ్జి అనుకుంటా మాట్లాడినావు, ఇప్పుడేమో నేను అవసరం లేదని మాట్లాడతానవా? అంటే నీకు అవసరానికి ఒక తీరు, అవసరం అయిపోయినాక ఇంకొక తీరు కనిపిస్తున్నానా? నీ ఇష్టం, నువ్వేమన్నా అనుకో. నువ్వేమనుకున్నా నాకు ఫరక్ పట్టదు. కొంచెం అన్నా అసలు మైండ్ ఉందా లేదా నీకు? ఉంది కాబట్టే ఇంత క్లియర్ గా ఉన్నా, లేకపోతే నీతోనే ఉండేటువంటి. ఇట్లా అందరు అమ్మాయిలను ఇట్లా రూమ్ కి తెప్పించుకొని నీ ఇష్టానికి నువ్వు చేసి లవ్వు తొక్క తోటకూర అని చెప్పి ఇట్లా నీ ఇష్టపరంగా నువ్వు చేస్తే ఏడు చచ్చి చచ్చావు. హలో హలో, హాయ్ బ్రో. హాయ్, ఎవరు? నేను శంకర్ మని. నేను ఒక యూట్యూబర్ని. యాక్చువల్లీ తను ప్రాంక్ కాల్ అంటే రియల్ కాల్ చేయడానికి వచ్చింది. నువ్వు ఇట్లా నేను మాట్లాడేది? నువ్వెవరివయ్యా ఫస్ట్? నీకు దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వు ఒక అమ్మాయికి ఇప్పుడు ఆమె స్క్రీన్ షాట్ మొత్తం నాకు చూపించింది. నువ్వు ఇట్లా నేను మాట్లాడేది? అయితే ఏంటిది ఇప్పుడు? నీకు మా పర్సనల్ గురించి ఏమన్నా తెలుసా? పర్సనల్ అంటే తనేదో మీ దగ్గరకు వచ్చి ఏదో చెప్పినంత మాత్రం నేను నిజాలు అయిపోతాయా? కాదు బ్రో, మళ్ళీ నీకు క్లారిటీ ఉంటుంది కదా. నువ్వు ఏం జరిగిందో చెప్పు. మళ్ళా ఆమె రూమ్కి పిలిచావు, రూమ్కి పిలిచి ఫిజికల్గా వాడుకున్నావు, ఇంకేముంటుంది బ్రో? మోసం చేసినట్టే కదా ఇది. అంటే అమ్మాయిలు చేస్తే అబ్బాయి వదిలేస్తేనే మోసమా? అమ్మాయిలు వదిలేస్తే మోసం కాదా? తనేం వదిలేసింది బ్రో? మోసం చేసినా నీకు చాలా చేసింది బ్రో. నీకేం చెప్పాలి చెప్పు? మీరు యూట్యూబర్ అంటున్నారు, మీకు నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలా? మరి అవును బ్రో, తను వచ్చి ఇక్కడ బాధపడుకుంటా నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పేసి చెప్తుంది. మరి ఇప్పుడు తను వచ్చి బాధపడినంత మాత్రాన ఇప్పుడు నేను మీకు అది బ్రో ఇది బ్రో అని చెప్పి క్లియర్ గా మీతో ఇది చెప్పుకోవాలా నేను? మరి చెప్పాలి బ్రో. నువ్వు ఆమెను ఎందుకు మోసం చేసినావు? నేను పిలిపిస్తా ఇక్కడికి రా మళ్ళీ స్టూడియోకి. నాకు అనవసరం బ్రో. నేను తనకు ముందే చెప్పాను, క్లియర్ గా చెప్పాను. నాకేమని చెప్పినావు? టైం పాస్ కు నేను వాడుకుంటా అని చెప్పినావా? అట్లా అనుకున్నావు అయితే నేను కూడా మెసేజ్ చేయకపోతున్నా కదా. అట్లా నువ్వు క్లారిటీగా చెప్తే నాకు. నీకు చెప్పాను, నేను ఆల్రెడీ ముందే చెప్పాను. ఉన్న రోజులు ఉంటా, తర్వాత ఉన్నానని చెప్పేసి. ఇష్టం ఉంటే ఉండు, లేదంటే లేదు బ్రో. అట్లా ఉన్న రోజులు ఎవరైనా ఇట్లా ఉంటారా? తను ఉన్నది బ్రో, తను యాక్సెప్ట్ చేసింది కాబట్టే ఉన్నా. నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదు. చూసినావా బ్రో? తను యాక్సెప్ట్ చేయలేదు. తను ఏమన్నా చెప్తాది బ్రో, తను ఏమన్నా చెప్తాది. తను చెప్పేవాడిని మీరు నిజాలే అనుకుంటే ఎలా బ్రో? మీరు గిట్ట అబ్బాయే కదా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఏ అబ్బాయి ఏం చేయలేడు కదా. కాదు బ్రో, నువ్వు ఒకసారి ఇక్కడ వస్తావా? ఇక్కడ వచ్చి మాట్లాడదాం. లేదు బ్రో, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటుంది బ్రో. వెళ్ళని బ్రో, వెళ్ళని. అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తే అమ్మాయిలు తప్పు చేసినా అబ్బాయిలదే తప్పు తెలుస్తుంది కదా. ఈవెన్ దో మీ దగ్గరకు వచ్చినా అమ్మాయిలు తప్పు చేసినా అబ్బాయిలదే తప్పని మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు. మెసేజ్ ల చాటింగ్ ల వీడియో కాల్స్ అవన్నిట్లలో తెలుస్తాయి కదా. ఇష్టం ఉన్నప్పుడు అన్ని ఉంటాయి, ఇష్టం ఉన్నప్పుడు అన్ని ఉంటాయి. అంటే అప్పుడు ఇష్టం ఉంటే ఇప్పుడు ఎందుకు ఇష్టం ఉండదు? ఇష్టం అంటే నేను చెప్పాను కదా ముందే, ఇష్టం ఉన్న రోజులు ఉంటాను, తర్వాత ఉండనని చెప్పేసి. ఎప్పుడు ఇష్టం ఒకేలాగా ఉండాలని లేదు కదా. అనుకున్నాను. మరి నాతో ఫిజికల్ గా ఎందుకు కనెక్ట్ అయినావు? ఫిజికల్ గా కనెక్ట్ అవ్వడం అది ఇష్టంతో ఉన్నది. అది అంటే ఫిజికల్ గా కనెక్ట్ అయినంత మాత్రం నువ్వు అట్లా అనుకున్నావు, నేను అట్లా అనుకోలే కదా. మరి నేను ముందే చెప్పాను నీకు క్లియర్ గా. నువ్వు అనుకోలేదు. నాకు ఇప్పుడు నువ్వే కావాలంటే ఏంటి? అలా ఫిజికల్ గా కనెక్ట్ కావద్దు కదా. నేను వద్దు అనుకున్నాను. నువ్వు ఆమెని ఎలా వద్దనుకున్నప్పుడు ఎందుకు బ్రో తన రూమ్ తీసుకురావడం? ఒక్కసారి నువ్వు ఆలోచించు. వద్దనుకున్నావు బ్రో, నేను ముందే చెప్పాను వద్దు. నువ్వు నాతో ఇలా ఉన్న రోజులు ఉంటా అంటేనే నేను ఓకే అని చెప్పాను. ఈ రోజు వచ్చి లేదు నాకు చెప్పలేదని చెప్పినంత మాత్రాన ఇక తన ఇష్టం ఏమన్నా చేసుకో. ప్రూఫ్స్ ఉన్నాయి బ్రో తను అట్లా చెప్పిందని? ప్రూఫ్స్ నిన్నే మొత్తం ముందే చెప్పేశాను బ్రో. ప్రూఫ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది నాకు? ఈ రోజు తను అలా మారిపోతాను నాకు తెలియదు కదా. నేను అందుకే ముందే క్లియర్ గా చెప్పాను. నువ్వు మరి నన్ను అనుకో. తను ఏదో విట్నెస్ పెట్టుకొని లాస్ట్ లో అయితే ట్రాప్ చేద్దాం అనేది ఆలోచన ఉంది. నేను
మెయిన్ అవసరం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను ముందే చెప్పాను క్లియర్ గా, ఉన్న రోజులు ఉంటాను, తర్వాత ఉండనని. అందుకే నేను ఏ ప్రూఫ్స్ పెట్టుకోలేదు, ఏం చేసుకోలేదు. నువ్వు ప్రూఫ్స్ పెట్టుకున్నావు అంటే నీకు ముందు నుంచి తెలుసు కాబట్టి పెట్టుకున్నావు. నీకు ఆ క్లారిటీ ముందు నుంచి ఉంది కాబట్టి తెలిసే నా సేఫ్టీ కోసం అట్లా పెట్టుకున్నా నేను. ఒకసారి ఆ బ్రోకి ఇవ్వండి. బ్రో చెప్పండి బ్రో ఒకసారి తను ఒకవేళ ట్రూగా హానెస్ట్ గా ఉంటే ప్రూఫ్స్ ఎందుకు పెట్టుకుంటారు బ్రో? నేను క్లియర్ గా చెప్పి ఉండకపోతే అరే అమ్మాయిలా మేము ఇట్లనే మధ్యలో అదే కదా ట్రూగా హానెస్ట్ గా లవ్ చేసే వాళ్ళు ఇట్లా ప్రూఫ్స్ ఎందుకు పెట్టుకుంటారు బ్రో? లవ్ అని చెప్తే నేను ముందే చెప్పాను క్లియర్ గా, అవసరం లేదనుకున్నప్పుడు వీడు వదిలేస్తాడని తెలిసి తను ఫిజికల్ గా నాతో ఉండే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను మోసం చేశానని చెప్పేసి పోర్ట్రేట్ చేయడానికి తను ప్రూఫ్స్ పెట్టుకుంది. నేను ముందే లాయల్ గా జెన్యూన్ గా ఉన్నాను కాబట్టి నేను ముందే చెప్పేశాను నేను ఉన్న రోజులు ఉంటానని. నాకు ప్రూఫ్స్ సంబంధం లేదు కదా. ఇప్పుడు ఆమె ఇబ్బంది పడుతుంది కదా, నువ్వు ఒకసారి ఒక క్లారిటీ తీసుకుంటే సరిపోతుంది కదా బ్రో. ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా బ్రో. నువ్వు వెళ్ళి మాట్లాడితే తన్ని కూర్చోబెట్టి మాట్లాడాము, ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉంటుంది, నువ్వు మాట్లాడితే ఇప్పటికీ చాలా సార్లు చెప్పిన బ్రో, ఏమన్నా చేసుకొని నాకు అవసరం లేదు, మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయకండి. మీరు ఇంకోసారి కాల్ చేసేటట్టు అయితే నేను బ్లాక్ చేసేస్తా. కాదు బ్రో, ఇష్టం ఏమన్నా చేసుకోండి. కాదు బ్రో, నువ్వు ఒకసారి కలిసి ఆమెతో మాట్లాడుకో కదా. ఆమె మళ్ళీ లేదు బ్రో, నేను చాలా సార్లు చెప్పాను తనకి, తన నెంబర్ ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో ఉంది. నేను ప్రతిరోజు ఇదే టైం వేస్ట్ చేసుకోలేను. నేను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు ఇంకోసారి నా కాంటాక్ట్ అవ్వడానికి ఇదైతే నేను బ్లాక్ చేసేస్తాను, ఇష్టం. సో గైస్, నాకు అర్థమైతలేదు ఇందులో నేను ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. బేసిక్ ఏంటంటే ఆయన నా తప్పు లేదని ఆయన అంటాడు, నువ్వేమంటారు నీ తప్పు, వాడు తప్పు ఉందని నువ్వు అంటున్నావు. అంటే ఇక్కడ ఎవరిది క్లారిటీ ఏంటని నాకు తెలియట్లేదు. సీరియస్లీ చెప్తున్నా. అంటే నేను ఆయనకి ఏదైనా బెదిరిద్దాం ఏదైనా చెప్దామన్నా కూడా ఇక్కడ ఛాన్స్ లేకుండా ఆయన అంటుడు నీకు అన్నీ చెప్పినా అని చెప్పేసి, ప్రూఫ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అని చెప్పేసి, నువ్వు ప్రూఫ్స్ ఉన్నాయి అంటారు. ఆయన ఏమో నేను అన్ని చెప్పేసి చేసినా అని చెప్పేసి ఆయన అంటుడు. ఏదన్నా ఒకసారి మీరు ఇంత సింపుల్గా మోసపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తీసుకోండి ఏదైనా కానీ. సో తన ఇష్టం అంటే తన ఇష్టం ఉన్నట్టు ఎట్లా అనేది ఆయన కలిసి ఒకసారి మాట్లాడుకో కదా. సో ఈయన మాట్లాడే మాటలకి నాకేం అర్థమవుతలేదు. ఎందుకంటే ఆయన ఏం తప్పు లేదంటుండు, నువ్వేమో నేను మోసం చేసిన నువ్వు అంటున్నావు. సో ఇక్కడ నేను క్లారిటీగా మాట్లాడదామన్నా కూడా, ఆయన తిడదామన్నా కూడా ఆయన అసలు ఆయన ఎంత ఫాస్ట్గా మాట్లాడుతున్నావు చూసినావు కదా నువ్వు. లేదు, ఎప్పుడైనా ఒక పర్సన్ చేస్తున్నాడు కదా అని మనము అది ఇంట్రెస్ట్ కోసం అని ఏదో ఇప్పుడున్న జనరేషన్ కోసం అని మనం ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచించి ఇంత డెప్త్ వెళ్ళడం వలన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని నాకు ఇప్పుడు అర్థమైంది. నేనేం తప్పు చేయలేదు. ఆయననే నాకు చాటింగ్ చేసి నాతో మెసేజ్ చేసి ఇట్రా అట్రా అని చెప్పి ఇవన్నీ చేసి ఇప్పుడేమో ఇట్లా. నేను కూడా ఏం చెప్తున్నా అంటే ఒకసారి నువ్వు వెళ్ళి ఆయనతో కాంటాక్ట్ అవ్వు, కలిసి మాట్లాడుకో. ఇంకొకటి ఎవరైనా ఇట్లా ఉన్నప్పుడు మెసేజ్ చేసినప్పుడు వెంటనే నమ్మకండి. ఇప్పుడు ఎందుకు మెసేజ్ చేసినప్పుడు మీరు వెంటనే నీకేం పని నువ్వు వెళ్ళి మెసేజ్ చేయడము రిప్లై అలా చేయొద్దు, ఓకేనా. సో గైస్, నాకైతే క్లారిటీ లేదు నేను ఏం చేయాలనే దానికి. సో ఆయన అంత గట్టిగా మాట్లాడుతుండు, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళు నేను మాట్లాడుకుంటా అంటుండు. ఆయనతో ఏం చెప్పగలను నేను. సో ఇందులో మీకు ఎవరిది తప్పు అనిపిస్తుంది ఏందని అనిపిస్తే కింద కామెంట్ చేయండి గైస్. సో నాకైతే క్లారిటీ లేదు, సీరియస్ చెప్తున్నాను, షాక్ అయిపోతున్నాను నేను ఆ మాటలు విని. సో గైస్, వీడియో మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.